ఒక సినిమా మనసుని తాకాలంటే కేవలం భయపెట్టడం, ఆశ్చర్యపరచడం సరిపోదు. కథలో ప్రాణం ఉండాలి, భావోద్వేగం ఉండాలి. అలాంటి అనుభూతిని ఇవ్వడానికి వచ్చిన చిత్రమే 'భరతనాట్యం 2'. సినిమా మొదలైన కొద్దిసేపటికే కథ నెమ్మదిగా మనల్ని తన ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ప్రతి పాత్ర వెనుక ఒక రహస్యం దాగి ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రేక్షకుడిలో పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు చాలా సహజంగా అనిపిస్తాయి. క్యారెక్టర్స్ యొక్క బాధ, కోపం, భయం ఇవన్నీ నిజ జీవితానికి దగ్గరగా అనిపిస్తాయి. అందుకే కొన్ని చోట్ల సినిమా చూస్తున్న భావన కంటే ఆ కథలో మనమే ఉన్నట్టుగా అనిపిస్తుంది. డైరెక్టరు కథను చూపించిన తీరు చాలా బాగుంటుంది. అవసరం లేని హడావిడి లేకుండా నెమ్మదిగా కథను ముందుకు తీసుకెళ్తాడు. కొన్ని సన్నివేశాల్లో వచ్చే నిశ్శబ్దమే ప్రేక్షకుడికి మరింత భయాన్ని కలిగిస్తుంది. సాంగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి అంటే కొన్ని క్షణాల్లో నేపథ్య సంగీతం గుండెల్లో దడ పుట్టిస్తుంది. ముఖ్యంగా రహస్య సన్నివేశాల్లో అది సినిమాకి పెద్ద బలం అయ్యింది. అయితే కొన్ని చోట్ల కథ మరీ నెమ్మదిగా సాగిన భావం కలుగుతుంది. రెండో భాగంలో కొన్ని సన్నివేశాలు ముందే ఊహించగలిగేలా ఉంటాయి. కానీ చివర్లో వచ్చే మలుపు మాత్రం మంచి ఆసక్తిని కలిగిస్తుంది. మొత్తానికి 'భరతనాట్యం 2' ఒక భావోద్వేగంతో కూడిన రహస్య కథా చిత్రం. అల్లరి, హంగామా కన్నా కథలోని భావాలను ఆస్వాదించే ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఒక్కసారి తప్పకుండా చూడదగిన చిత్రం ఇది. మీరు ఈ సినిమా చూసి ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇలాంటి జెన్యూన్ రివ్యూల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.